పవన్ సార్ మాకు రోడ్లు వేపియండి సార్. సార్ మేము మట్టి రోడ్లో నడవలేకున్నాం సార్. సార్ ప్లీజ్ సార్. పవన్ సార్ మాకు రోడ్ వేపియండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మాకు మేము బురదలో నడవలేకపోతున్నాం సార్. మాకు రోడ్ వేపియండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అంటే ఈ వీడియో పవన్ కళ్యాణ్ చూసేసి ప్రభుత్వ నిధులు మంజూరు చేసి రోడ్లు వేసేస్తారు అనుకుంటున్నారా? ఓరి నా ఎర్రి నా గొర్రెలారా. గూగుల్ మ్యాప్స్ కూడా దొరకని అటవీ ప్రాంతాలకు కూడా రోడ్లు వేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? మా పల్లెని కూడా ఆదరిస్తారేమోనని ఈ పసిపిల్లల ప్రయత్నం. మా జగనన్నని ఎన్నిసార్లు అడుక్కున్నారని రోడ్డు మీ ప్రభుత్వంలో ఒక వీడియోతో వచ్చేచ్చదా? అంత లేదమ్మా, ఈ ప్రభుత్వంలో మీకు రోడ్డు రాదమ్మా. మన పిల్లల ఆవేదన తీరింది, మన వీడియో పవన్ కళ్యాణ్ గారి దాకా చేరింది. ఏంటో నువ్వు చెప్పేది? మన పిల్లల అభ్యర్థన చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ గారు 86 లక్షలతో 1.6 కిలోమీటర్ల రోడ్డు వెంటనే వేయమని అధికారులను ఆదేశించారా? ప్రధానంగా శుక్రవారం పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ వీడియో వెళ్ళింది. వెంటనే కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. అంచనాలు రూపొందించి రేపో ఎల్లుండో కాదు, తక్షణం అంచనాలు రూపొందించాలి, వెంటనే తనకు తెలియజేయండి అని చెప్పడం. ఆ విధంగా 1.6 కిలోమీటర్స్ రోడ్డు, 1.6 కిలోమీటర్ల రోడ్డుకు 86 లక్షల అంచనాతో ఆర్డర్ను శాంక్షన్ చేయడం జరిగింది. ఇదిదా మా కూటమి ప్రభుత్వం. మాకు అధికారం ఆధిపత్యం కోసం కాదు, ఆదుకోవడం కోసం. మాకు పవర్ పగలు తీర్చుకోవడం కోసం కాదు, పని చేయడం కోసం. రప్ప రాజకీయం మీది, రాష్ట్ర రూపురేఖలు మార్చే రాజకీయం మాది. ఇది ప్రజా ప్రభుత్వం, ఇది పేదోడి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం.